ఆల్ వెల్కమ్ టు 10 Max. బాక్స్ ఆఫీస్ దగ్గర రెబల్ స్టార్ ర్యాంపేజ్ మొదలైంది. వరల్డ్ వైడ్ గ్రాండ్ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకు వచ్చేసింది ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా. మరి ఈ సంక్రాంతికి సోలోగా థియేటర్స్ లోకి వచ్చిన ప్రభాస్ సినిమా 100 కోట్ల ఓపెనింగ్ సాధిస్తుందా? టాలీవుడ్ కి రాజా సాబ్ తో సంక్రాంతి జోష్ ముందుగా వచ్చేసింది. ఈ గురువారం గ్రాండ్ ప్రీమియర్స్ తో బాక్స్ ఆఫీస్ ముందుకొచ్చిన ప్రభాస్ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తోంది. నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోస్ బుకింగ్స్ లో రాజా సాబ్ 8,99 లక్షలకు పైగా కలెక్ట్ చేసింది. రిలీజ్ కి ముందే ఓవర్సీస్ లో $1 మిలియన్ పైగా కలెక్ట్ చేసి హ్యాట్రిక్ రికార్డు క్రియేట్ చేశారు ప్రభాస్. ఇదే వైబ్ కంటిన్యూ అయితే మొదటి రోజు 3 మిలియన్ మార్క్ అందుకోవడం పక్కా. దీంతో ఓవర్సీస్ లోనే కాదు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా రెబల్ స్టార్ ర్యాంపేజ్ మొదలైందని, రాజాసాబ్ డే 100 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు జనాలు. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రీమియర్స్ తో ఆడియన్స్ ముందుకొచ్చింది రాజాసాబ్ సినిమా. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ లో హారర్, కామెడీ, రొమాన్స్, ఎమోషన్స్ అన్ని రకాల ఎలిమెంట్స్ ఉంటాయని ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో క్లారిటీ ఇచ్చారు మేకర్స్. దీంతో 15 ఏళ్ల తర్వాత ప్రభాస్ చేసిన ఈ ఎంటర్టైనర్ మూవీపై ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు జనాలు. ప్రీమియర్ షో టికెట్ ప్రైస్ ₹1000 ఉన్న హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఇది ప్రభాస్ పాన్ ఇండియా క్రేజ్ కి నిదర్శనం అంటున్నారు జనాలు. ది రాజాసాబ్ సినిమా రిలీజ్ సిచ్యువేషన్ చూస్తుంటే ప్రభాస్ సినిమా మొదటి రోజు 100 కోట్లు సాధించే ఫీట్ కనబడుతోంది. ప్రభాస్ సినిమాకి పోటీగా విడుదల కావాల్సిన విజయ్ జననాయగన్ సినిమా కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అంతేకాదు శివకార్తికేయన్ పరాశక్తి సినిమా తెలుగు వెర్షన్ కూడా ఈ శనివారం విడుదల కావడం లేదు. పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కిన జననాయకుడు, పరాశక్తి పోటీలో లేకపోవడంతో ఓవర్సీస్ తో పాటు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్కువ థియేటర్స్ లో రాజాసాబ్ సందడి చేయనున్నారు. దీంతో ప్రభాస్ సినిమాకి తిరుగులేదని రికార్డ్స్ అన్ని రాజాసాబ్ పేరు మీదే అంటున్నారు అభిమానులు. సైలెన్స్ 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 టాక్సిక్ మూవీ స్పెషల్ గ్లిమ్స్ చూసిన అందరిలో ఒకటే సైలెన్స్. యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేస్తున్న టాక్సిక్ నుంచి విడుదలైన స్పెషల్ వీడియో అందరినీ పిన్ డ్రాప్ సైలెంట్ చేసింది. మరి టాక్సిక్ సినిమా స్పెషల్ గ్లిమ్స్ ఎలా ఉంది? రాకీ భాయ్కి మించిన వైలెన్స్ యష్ చూపించారా? టాక్సిక్ విషయంలో యష్ అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ పడింది. మలయాళ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న టాక్సిక్ సినిమా నుంచి స్పెషల్ గ్లిమ్స్ విడుదల చేశారు మేకర్స్. 2 నిమిషాల 51 సెకండ్ల డ్యూరేషన్ తో వచ్చిన స్పెషల్ గ్లిమ్స్ హాలీవుడ్ రేంజ్ లో ఉంది. బురియల్ గ్రౌండ్స్ బ్యాక్ డ్రాప్ లో డాడీస్ హోమ్ అంటూ యష్ ఇచ్చిన బ్లాస్టింగ్ ఎంట్రీకి మైండ్ బ్లాక్ అవడమే కాదు, టాక్సిక్ సినిమా బోల్డ్ అండ్ వైల్డ్ గా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు మేకర్. టాక్సిక్ నుంచి వస్తున్న ఒక్కో అప్డేట్ సినిమాపై అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్తోంది. ఇప్పటి వరకు జస్ట్ హీరోయిన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఎగ్జైట్మెంట్ పెంచేసిన మేకర్స్ మూవీలో రాయగా యష్ క్యారెక్టరైజేషన్ ఎంత బోల్డ్ అండ్ వైల్డ్ గా ఉంటుందో స్పెషల్ గ్లిమ్స్ లో హింట్ ఇచ్చేశారు. డార్క్ ఫెయిరీ టేల్ టోన్, యష్ పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఎగ్జైట్మెంట్ పెంచేస్తోంది. గ్లిమ్స్ కి రవి బస్రూర్ ఇచ్చిన బీజీఎం నెక్స్ట్ లెవెల్లో ఉంది. KGF చాప్టర్ 2 తర్వాత దాదాపు 3 ఏళ్లు గ్యాప్ తీసుకుని టాక్సిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు యష్. ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న టాక్సిక్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా లాంగ్వేజెస్ తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోనూ మార్చి 19నే టాక్సిక్ విడుదల కానుంది. ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుంటోంది టాక్సిక్. ఒకసారి సినిమాని వాయిదా వేసిన యష్ ఈసారి చెప్పిన డేట్ కే థియేటర్స్ లోకి వస్తుందని టాక్సిక్ ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెంచేస్తున్నారు. మరి టాక్సిక్ తో యష్ ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. ఈ సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో బాక్స్ ఆఫీస్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు నవీన్ పోలిశెట్టి. ఓవైపు సాలిడ్ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ బిల్డ్ చేసిన ఈ యంగ్ హీరో ట్రైలర్ తో అంచనాల్ని పీక్స్ కి తీసుకెళ్లారు. ఈసారి పండక్కి థియేటర్స్ లో నవ్వుల జాతర గ్యారంటీ అంటున్నారు నవీన్ పోలిశెట్టి. 3 వరుస బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తర్వాత నవీన్ నటించిన అనగనగా ఒక రాజు మూవీపై ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఆ రేంజ్ లో క్రేజీ ప్రమోషన్స్ తో సినిమాపై హైప్ క్రియేట్ చేశారు నవీన్. ఈ నెల 14న బాక్స్ ఆఫీస్ ముందుకొస్తున్న ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. నాగార్జున వాయిస్ ఓవర్ తో వచ్చిన అనగనగా ఒక రాజు ట్రైలర్ కి ఆడియన్స్ నుంచి హిలీరియస్ రెస్పాన్స్ వస్తోంది. అనగనగా ఒక రాజు సినిమా ట్రైలర్ లో స్టోరీ పాయింట్ రివీల్ చేశారు మేకర్స్. యంగ్ డైరెక్టర్ మారి తెరకెక్కించిన ఈ హిలీరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాజుగారి పెళ్లి చుట్టూ జరిగే కథాంశంగా తెలుస్తోంది.
ట్రైలర్ లో తనదైన పంచ్ డైలాగ్ తో ఆకట్టుకున్నారు నవీన్ పొలిశెట్టి. గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ లో పెళ్లి చుట్టూ జరిగే కథాంశం, హుషారైన డైలాగ్స్ తో ట్రైలర్ అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంటోంది. నవీన్ పొలిశెట్టి ఎనర్జీకి తోడు హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ సినిమాకి ప్లస్ అంటున్నారు జనాలు. అనగనగా ఒక రాజు సినిమాపై ఆడియన్స్ లో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అయింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై హైప్ పెంచేలా నవీన్ పొలిశెట్టి చేస్తూ వచ్చిన ప్రమోషన్స్ అందరి అటెన్షన్ గ్రాప్ చేశాయి. సితారా బ్యానర్ తో కలిసి శ్రీకర స్టూడియోస్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తోన్న ఈ సినిమా జనవరి 14న ఆడియన్స్ ముందుకొస్తోంది. మరి స్టార్ హీరోల సినిమాలతో పోటీగా సంక్రాంతి బరిలో దిగుతోన్న నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజుతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. సంక్రాంతికి జననాయకని విడుదలవుతోంది. విజయ్ చివరి సినిమాని ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్న అభిమానుల్ని బాగా డిసప్పాయింట్ చేసింది పోస్ట్ పోన్ అప్డేట్. అన్ఎక్స్పెక్టెడ్ గా క్రియేట్ అయిన ఈ డైలమాపై క్లారిటీ కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. మరి జననాయకన్ థియేటర్స్ లోకి వచ్చేదెప్పుడు? పండగ పూర్తయ్యేలోపు సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ తెచ్చుకుంటుందా? పండగ పూర్తయ్యేలోపు తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన జననాయకన్ సినిమా వాయిదా పడింది. సంక్రాంతి కానుకగా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గ్రాండ్ లెవెల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్ పోన్ చేస్తున్నట్లు స్పెషల్ నోటు విడుదల చేశారు KVN నిర్మాతలు. విజయ్ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకపోవడంతోనే వాయిదా పడింది. డిసెంబర్లోనే మేకర్స్ సినిమా ఫస్ట్ కాపీని సెన్సార్ కి పంపగా బోర్డు మెంబర్స్ కొన్ని సన్నివేశాలు తొలగించాలని, అలాగే డైలాగ్స్ కూడా మ్యూట్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల తర్వాత మరోసారి సెన్సార్ కి పంపగా బోర్డు నుంచి రెస్పాన్స్ లేకపోవడంతో విజయ్ సినిమా పోస్ట్ పోన్ అయింది. జననాయకన్ సినిమా విజయ్ అభిమానులకి ఎంతో స్పెషల్. తన చివరి సినిమా కావడం, పొలిటికల్ గాను విజయ్ కి భారీగా మైలేజ్ అందించే సినిమా అవుతుందని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారంతా. ఈ అంచనాలన్నింటిపై వాయిదా ఎఫెక్ట్ పెద్దగా చూపించింది. సినిమా సంక్రాంతికే విడుదల అంటూ పెద్ద ఎత్తున ప్రమోషన్స్ చేశారు. దీంతో ఓవర్సీస్ లో రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఇలా అంతా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ప్రమోషన్స్ చేసి సినిమాపై పాన్ ఇండియా వైడ్ హైప్ బిల్డ్ చేసినా చివరికి సెన్సార్ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో చిక్కులు తప్పలేదు. జననాయకన్ సినిమాకి సెన్సార్ బోర్డు నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో మద్రాసు హైకోర్టులో ఎమర్జెన్సీ పిటిషన్ వేశారు నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే విజయ్ జననాయకన్ సినిమా వాయిదా పడింది. దీంతో ఈ ఫ్రైడే కోర్టు తీర్పు కోసం ఎగ్జైట్మెంట్ తో ఎదురు చూస్తున్నారు విజయ్ అభిమానులు. ప్రస్తుత సిచ్యువేషన్ చూస్తుంటే సంక్రాంతికి విజయ్ సినిమా రిలీజ్ అవడం డౌటే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ తెచ్చుకుని జననాయకుడు పండగల్లోపు థియేటర్స్ లోకి వస్తుందో లేక మరో డేట్ తో ఆడియన్స్ ముందుకొస్తుందో వెయిట్ అండ్ సీ. క్రేజీ సింగిల్ తో వచ్చిన శ్రీ విష్ణు ఈ ఫ్రైడే మా ఇంటి బంగారం నుంచి స్పెషల్ అప్డేట్. కపుల్ ఫ్రెండ్లీ నుంచి రొమాంటిక్ మెలడీ సాంగ్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. శ్రీ విష్ణు హీరోగా నటిస్తోన్న విష్ణు విలాసం మూవీ నుంచి దేఖో విష్ణు విలాసం ఫస్ట్ సాంగ్ విడుదలైంది. హిలేరియస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత టైటిల్ రోల్ ప్లే చేస్తున్న మా ఇంటి బంగారం సినిమా నుంచి టైటిల్ టీజర్ ఈ ఫ్రైడే విడుదల చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాని నందిని రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్ గా నటిస్తోన్న కపుల్ ఫ్రెండ్లీ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ నాలో నేను విడుదలైంది. ఫిబ్రవరి 14న సినిమా ఆడియన్స్ ముందుకొస్తుంది. రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ 3 మిలియన్ వ్యూస్ కి పైగా వ్యూస్ తో దూసుకుపోతోంది. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసిన ఈ సినిమా వచ్చే మంగళవారం థియేటర్స్ లోకి వస్తుంది. శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి సినిమా నుంచి సెకండ్ లిరికల్ భల్లే భల్లే సాంగ్ విడుదల చేశారు మేకర్స్. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈ నెల 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తోన్న శ్రీనివాస మంగాపురం సినిమా నుంచి ఈ శనివారం ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో జయకృష్ణ ఘట్టమనేని, రషా తడాని హీరో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఓం శాంతి 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 మూవీ నుంచి థీమ్ ఆఫ్ శాంతి వీడియో విడుదలైంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హీరో హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఈ నెల 23న విడుదల కానుంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమాని మే 15న రిలీజ్ చేస్తున్నట్లు విడుదల తేదీ ప్రకటించారు మేకర్స్. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆది సాయి కుమార్ శంబాలా మూవీ హిందీ వర్షన్ ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వస్తోంది. సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తెరకెక్కింది. శివకార్తికేయన్ పరాశక్తి మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పీరియాడిక్
లిరికల్ యాక్షన్ డ్రామాగా సుధా కొంగర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈ శనివారం థియేటర్స్ లోకి వస్తోంది. సీతాపైనం సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లిరికల్ అసలు సినిమా సాంగ్ ఆకట్టుకుంటోంది. అర్జున్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న థియేటర్స్ లోకి వస్తోంది. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. Bye. Fashion partner Shoppers Stop.